విజయవాడ అనగానే తెలుగుదేశానికి ప్రధాన కేంద్రమని, కమ్మ కులానికి అడ్డా అని చాలామంది అనుకుంటారు. కానీ విజయవాడలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల చరిత్ర చూస్తే అది తప్పని రుజువవుతుంది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నియోజకవర్గాలను మినహాయించి కేవలం విజయవాడ పేరుతో ఉన్న 3 నియోజకవర్గాలు విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్ను కనుక పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఏర్పడింది. అక్కడ ఇప్పటికి 3 సార్లు మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాలకు మాత్రం 1967 నుండి ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ 3 నియోజకవర్గాల నుండి టీడీపీ కేవలం 5 సార్లే గెలిచింది. అది కూడా ఇటీవల 2 నియోజకవర్గాల్లో ఇటీవల కాలంలోనే గెలిచింది. 2009 నుంచి ఉనికిలోకి వచ్చిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరగ్గా అందులో 2014లో టీడీపీ గెలిచింది, 2009లో కాంగ్రెస్, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ గెలిచాయి. 2014లో మాత్రం టీడీపీ నుండి బొండా ఉమామహేశ్వరరావు మాత్రం గెలిచారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అంటే పటమట విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ ఒకసారి మాత్రమే గెలిచింది. అది కూడా టీడీపీ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలైన 1983లో గెలిచింది. ఆ ఎన్నికల్లో బిఎస్ జయరాజు టీడీపీ నుండి గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ పటమట్లో టీడీపీ గెలవలేదు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు 2009లో ప్రజారాజ్యం, 2014 నుండి వైసీపీ గెలుస్తూ వస్తున్నాయి. అంతేకాని టీడీపీ అభ్యర్థులు ఎవరూ 1983 తర్వాత మళ్ళీ ఇక్కడ గెలవలేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. కానీ 2014 నుండి ఇక్కడ కొంత మారింది. 1983లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో అడుసుమిల్లి జయప్రకాష్ గెలిచిన తర్వాత 2014 వరకు మళ్ళీ అక్కడ టీడీపీ గెలవలేదు. 2014లో టీడీపీ నుండి గద్దె రామ్మోహన్ ఇక్కడ నుండి గెలిచారు. అనంతరం 2019లోనూ ఆయన ఇదే నియోజకవర్గం నుండి టీడీపీ తరపున గెలిచారు. ఈ లెక్కన విజయవాడలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి టీడీపీ గెలిచింది 5 సార్లు మాత్రమే. అంతేకాదు టీడీపీ నుండి 2 సార్లు గెలిచిన వారు కూడా గద్దె రామ్మోహన్ తప్ప ఇంకెవరూ లేరు. విజయవాడలో టీడీపీ సంగతి ఇది. మరి 2024లో విజయవాడలో టీడీపీ జెండా ఎగరవేస్తుందా, లేదంటే మళ్ళీ పాత కథే రిపీట్ అవుతుందా అనేది చూడాలి. ఈ ఎన్నికలలో అయితే విజయవాడ సెంట్రల్ నుండి ఈసారి టీడీపీ అభ్యర్థిగా బొండా ఉమ పోటీ చేస్తుండగా విజయవాడ ఈస్ట్ నుండి గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించారు. అక్కడ బీజేపీ నుండి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు.